ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితములు మీ లగ్నరీత్యా, ముఖ్యంగా లగ్నం నుంచే చూసుకోండి. లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు. లగ్నరీత్యా ప్రస్తుతం ఉన్నటువంటి గోచార గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి అని చెప్పి చూసుకున్నట్లయితే సహజంగా ఇక్కడ చూడండి, వృషభంలో చంద్రుడు గురువు కలిసి ఉన్నారు. ఈ చంద్రుడు సింహం వరకు సంచారం జరుగుతుంది 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు. నీచబడినటువంటి కుజుడు కర్కాటక రాశిలోని, కన్యలో కేతువు, వృశ్చిక రాశిలో రవి బుధుడు, ధనస్సులో శుక్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి, మరియు ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయం మనం ఒక్కొక్కరిగా చెప్పుకుందాం. అయితే చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీ యొక్క లగ్నం నుంచి తీసుకుంటే, ముఖ్యంగా లగ్నమే తీసుకోండి, రాశి అనేటువంటి సెకండ్ ఆప్షన్గా తీసుకోండి. ఎందుకంటే అలా ఎందుకు చెప్తుంటా అంటే, ప్రతిసారి లగ్నం 2 గంటలే ఉంటుంది, అంటే మైన్యూట్గా వెళ్తూ ఉంటుంది. రాశి 2.5 రోజులు ఉంటుంది, అంటే ఆ 2.5 రోజులు పుట్టిన వాళ్ళందరికీ అలాగే జరగాలంటూ ఉండేది. కాబట్టి ఇక లగ్నంలో కుజుడు ఉన్నాడు. మీకు కుజుడు వర్క్ స్ట్రెస్ని, సంతానం సంబంధించినటువంటి, అంటే సంతానం మూలంగా, ప్రేమ మూలంగా, వర్క్ మూలంగా కొంత ఎక్కువ స్ట్రెస్ ఇస్తూ ఉంటాడు. క్రియేటివ్ రిలేటెడ్ లేదా విదేశీ సంబంధంగాను మీడియేటింగ్స్ ద్వారా ధనయోగాలు చూపిస్తున్నాయి. కాకపోతే కాస్త స్లోగా వస్తాయి, ఎందుకంటే 2వ అధిపతి అయినటువంటి రవి కాస్త జలరాశిలో ఉన్నాడు. కాబట్టి ఎనీ అగ్రిమెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 3వ స్థానంలో ఉండేటువంటి కేతు అగ్రిమెంట్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో అక్కడ స్ట్రెస్ని కలిగిస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు 6లో ఉన్నాడు. హోమ్ లోన్స్ కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే 6లో శుక్రుడు ఉన్నందుకు స్త్రీలతో అనవసరమైనటువంటి ఘర్షణలు, గొడవల జోలికి వెళ్ళకండి ఎట్టి పరిస్థితుల్లో. అది మీకు ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అలాగే రాజకీయ నాయకులతో కలవడం కానీ, రాజకీయ నాయకులు పరిచయాలు కానీ ఏర్పడతాయి. పంచమంలో స్నేహస్థానంలో రవి బుధుడు ఉన్నందుకు. మరియు అదేవిధంగా కాస్త వివాహము, వివాహ జీవితము, వివాహ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నంలో కుజుడు ఉంటూ సప్తమాన్ని చూస్తున్నాడు, మరియు సప్తమాధిపతిని కూడా చూస్తున్నాడు. అంటే ఏమిటి, తొందరపడేదో చాలా వెక్స్ అయిపోతారు. చాలామంది ఏం చేస్తారంటే వివాహం విషయంలో కొన్ని సంబంధాలు చూసేసి, అబ్బా ఇంకేది అయ్యేటట్లేదు, ఏదో ఒకటి చేసేసుకుందామని, అంతకంటే అస్సలు బాలేని సంబంధం చేసేసుకుంటారు వెక్స్ అయిపోయి. అంతకుముందు చాలా మంచి సంబంధాలు చూస్తారు, కానీ అవేవి నచ్చక ఇక్కడ విసిగిపోయి ఒప్పేసుకుంటారు. ఆ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరియు సమాజంలో ఏదైనా స్పీచెస్ ఇచ్చేటప్పుడు, స్టేజ్ మీద స్పీచెస్ ఇచ్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొంతమంది చూడండి, కొన్ని నిగూఢమైనటువంటి సాధనలు చేస్తూ ఉంటారు. అటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అయితే ఉద్యోగ సంబంధించిన ఉంటుంటాయి, కానీ కొంత ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. భాగ్యస్థానంలో రాహు ఉన్నందుకు కాస్త మీ పితృదేవతలకు ఎక్కువగా చేసుకుంటూ ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. బట్ మీకు లగ్నంలో కుజుడు ఉన్నప్పటికీ గురువు వక్రించి కాస్త దశమ స్థానం వైపు వెళ్తున్నందుకు కొద్దిగా ఈ విదేశీ సంబంధం మూలంగా ధనయోగాలు కానివ్వండి, విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి కానివ్వండి యోగిస్తుంది. అయితే ఎప్పుడు కూడా బిజినెస్ అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉందా లేదా అని చూసుకోవాలి. ఉన్నట్లయితే అది ఇప్పుడు సరైన సమయమా కాదా. 3వది, మీరు చేస్తున్నటువంటిది ఏ బిజినెస్, ఆ బిజినెస్ మూలంగా మీకు ధనయోగం ఉందా లేదా అనేటువంటి క్లారిటీ పెంచుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, సూర్య నమస్కారాలు, స్కందుని యొక్క ఆరాధన చేయండి. ఓం స్కందాయ నమః అనే నామస్మరణ చేయండి. ఏదైనా ఖచ్చితంగా అగ్రిమెంట్ చేయవలసి వస్తే గణపతిని తలుచుకుని అగ్రిమెంట్ చేయండి. జాబ్ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఎక్కువ ఉందని తొందరపడి మాత్రం ఉద్యోగాలు మానకండి. ముఖ్యంగా స్కంద ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కార్తీక మాసంలో రకరకాల దీపాలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కావచ్చు, దీపదానం కావచ్చు,
అభిషేకాలు కావచ్చు అమోఘమైనటువంటి ఫలితాలు ఇస్తాయని చెప్పి మనకి వాయు పురాణంలో కానీ రకరకాల పురాణాల్లో చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక్కొక్క దీపము ఒక్కొక్క సంబంధించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎలాగా అంటే ఇప్పుడు కార్తీక మాసంలో చూడండి, కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ లోపల నెయ్యిని వేసి దీపం ఇస్తూ ఉంటారు. అది చాలామంది అడుగుతుంది ఏంటంటే, ఏమండి అక్కడ పచ్చి కొబ్బరికాయ కొట్టాలా, ఎండి కొబ్బరికాయలు ఇవ్వాలా అని. కానీ పచ్చి కొబ్బరికాయనే కొట్టినటువంటి దాంట్లో ఇస్తుంది. కొబ్బరి నీళ్ళు మన నీళ్ళని తీసేసిన తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ కొబ్బరికాయలో కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ వేసి ఆ యొక్క పరమేశ్వరుడికి విష్ణువుకి భావన చేసుకుంటూ మీరు కనుక దీపం కనుక వెలిగించినట్లయితే ఖచ్చితంగా ఆగిపోయిన పనులు కాస్త మూమెంట్ వస్తుంది, కదులుతాయన్నమాట. అలాగే మరి కొంతమంది నిమ్మకాయ దీపాలు పెడుతూ ఉంటారు. నిమ్మకాయ దీపం అనేటువంటిది కట్ చేసి చక్కగా దాన్ని నిమ్మకాయ రసం తీసి దాన్ని తిరగేసి దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసి పెడతారు. దానివల్ల ఏమిటంటే ఏదైనా చూడండి, ఒక్కోసారి అంటూ ఉంటారు, ఏదో నాకు ఏదో నెగిటివ్గా అనిపిస్తుంది, సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ నాలో ఉందని, లేకపోతే ఏదో భయాలు వస్తూ ఉంటాయి కొంతమంది. అలా భయపడుతున్నటువంటి వారు చక్కగా ఆ దీపాలని వెలిగించి దుర్గానామాన్ని కనుక ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే 100% అంటే ఓం ధుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ కనుక చేసినట్లయితే అనవసరమైనటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మీకు ఏదైనా దగ్గరలో ఉన్నా సరే పోవడం జరుగుతుంది. దుర్గా మంత్రం వల్ల ధైర్యం పెరుగుతుంది. మరి కొంతమంది పిడకల్లో, అంటే ఇది మన పిండితో తయారు చేసినటువంటి దాంతో ఒక చిన్న చిన్న దీపకుందల్లా తయారు చేసుకొని పెడుతూ ఉంటారు. అది కూడా చాలా మట్టుకు మీకు పనులు ముందుకు సాగడానికి పనికి వస్తుంది. అయితే ఇందులో కొంతమంది కామ్యం, అంటే అవతల వాళ్ళు ఏదైనా కొంచెం మీ మీద ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారు అన్నప్పుడు వాళ్ళ ఇబ్బందులు తగ్గాలని చెప్పి ఎర్ర ఒత్తి వేసి దీపం పెడతారు. వీటితో పాటు ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చాలామంది అడుగుతుంది ఏమిటంటే, ఏమంటే ఒకసారి మట్టి దీపం వాడింది మళ్ళీ వాడకూడదు కదా అంటుంటారు. అంటే ఏమిటి, ఈ మట్టి దీపాన్ని కడగకుండా యాజ్ ఇట్ ఈజ్ అలాగే మళ్ళీ దీపం పెట్టకూడదు, అలా వాడొద్దు అన్నారు. కానీ మట్టి దీపాన్ని ఒకరోజు ఇవాళ వాడాము, రేపు మళ్ళీ దీపం పెడుతున్నాం అనుకోండి, దాన్ని చక్కగా కాల్చి కానీ లేకపోతే వేడి నీళ్ళతో కడిగి కానీ నీట్గా తుడిసి మళ్ళీ వాడచ్చు. అంతేగాని యాజ్ ఇట్ ఈజ్గా ఆ దీపాన్ని ఏమీ కడగకుండా ఏం చేయకుండా అలాగే తీసుకెళ్ళి మళ్ళీ ఒత్తిని, ఇంకా చెప్పాలంటే అందులో ఉన్న ఒత్తికే మళ్ళీ వెలిగిస్తారు కొంతమంది తెలియక. అలా చేయకూడదు. ఇందులో పౌర్ణమి నాడు మనకి కార్తీక పౌర్ణమి నాడు 360 ఒత్తులు వెలిగిస్తారు. 360, కొంతమంది 365 ఒత్తులు ఉన్నటువంటి దాన్ని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారంటే నిత్య దీపారాధన ఎవరైతే చేస్తారో వాళ్ళకి దేవతా రక్షణ ఎక్కువగా ఉంటుంది, దేవత కాపాడుకుంటూ ఉంటుంది వాళ్ళని. కొన్ని సందర్భాల వల్ల మనకి ఇంట్లో ఏదైనా కొన్ని సిచ్యువేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, ఊరు వెళ్ళడం వల్ల, ఇంకేదైనా కారణం, అనారోగ్యం వల్ల ఒక్కోసారి దీపం పెట్టము. అలాంటప్పుడు అలా ఏదైనా మిస్ అయినటువంటి దోషము కలగకుండా ఉండడం కోసం 360 దీపాలు ఒత్తులకు సంబంధించిన దీపం కార్తీక పౌర్ణమి రోజు పెడతారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఉదాహరణకి మీ జన్మజాతకంలో రవి బాగోలేడు అంటే సన్ బాగోపోవడం వల్ల ప్రమోషన్స్ రాకపోవడం గట్రా జరుగుతుంది. సూర్య ఆరాధన ఎక్కువగా చేయండి కార్తీక మాసంలో, ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం, సంతాన యోగం కలగడం. సూర్యుడికి గురువుకి కనుక చేసుకున్నట్లయితే సంతాన యోగం కూడా కలుగుతుంది. అంటే కొంతమందికి పంచమ స్థానం పాడైంది అనుకోండి, సంతానం విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది, అలా చూసుకోండి. వ్యాపారాలు మీకు కలిసి రావట్లేదు అంటే లాభస్థానము బుధుడు పాడయ్యని అర్థం మీ జన్మజాతకం. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో బిల్వపత్రం నీటితో శివాభిషేకం చేయండి. అదేవిధంగా విష్ణు సహస్రనామాలు కూడా చదవండి. మరి కొంతమందికి మానసిక స్ట్రెస్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది, అలాంటి వారికి చంద్రుడు పాడవుతాడు, 4వ స్థానాధిపతి పాడవుతారు జన్మజాతకంలో. అలాంటప్పుడు ఈ కార్తీక మాసంలో చక్కగా మీరు చంద్రుడికి సంబంధించిన, అంటే ఏమిటి, పాలు కానీ పెరుగు కానీ, పాలు పెరుగు చక్కెర అంటే పంచామృతాలు కలిపి కూడా స్వామివారికి అభిషేకం చేసినట్లయితే, అదేవిధంగా ధ్యానంలో నమశివాయ, ఓం నమో నారాయణాయ అనే నామస్మరణ కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మానసికంగా ఉన్నటువంటి రుగ్మతలు, మానసిక స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గొడవలు అవుతున్నాయి, ప్రతిదీ పోలీస్ స్టేషన్స్ దాకా వెళ్తుందండి, గొడవలు అవుతున్నాయండి, ఈ కార్తీక మాసంలో ఏం చేయాలి అంటే ఒకటే చెప్తానండి మీకు. ఇక్కడ బిల్వపత్రం మీద శ్రీం అని చెప్పి రాసి స్వామివారికి బిల్వపత్రాలతో అభిషేకం చేయడము. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ గోశాలకు వెళ్ళి కాస్త క్యారెట్స్ తినిపించడము,
మరియు మందార పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయడము, తెల్లటి పుష్పాలు మందార పుష్పాలతో కలిపి చేసినట్లయితే ఖచ్చితంగా గొడవలు అనేటువంటివి తగ్గుతాయి. మరికొంతమందికి ఎలా ఉంటుందంటే జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు చేయవలసింది ఏమిటంటే చక్కగా మీరు నూనెని మీకు దగ్గరలో ఆలయంలో శివాలయాల్లో ఈ కార్తీక మాసంలో నూనెని ఇవ్వండి దీపారాధన కోసమని. లేదు నూనె బాటిల్ కొన్ని అక్కడ పెట్టి ఆలయంలో పెట్టి కొన్ని కుందులు దీప కుందులు పెట్టండి, ఎవరైనా వాడుకోవచ్చు నూనెని. ఆ రకంగా మీకు శని బలం పెరగడము, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలగడము, శని దోషం తగ్గడం జరుగుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అనవసరమైన భయాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వారు దుర్గానామాన్ని, దుర్గా హోమాన్ని ఈ కార్తీక మాసంలో కనుక చేసినట్లయితే ఖచ్చితంగా శత్రుపీడ భయము పోతుంది. ప్రతిదానికి ఆటంకాలు అవుతున్నాయండి అని అనుకున్నప్పుడు మంగళవారాలు ప్రత్యేకంగా గణపతి కోసం ప్రత్యేకంగా చేయడం, అంటే ఏదైనా ఒక హోమం కానీ తర్పణం ప్రత్యేకంగా మంగళవారాలు ఈ యొక్క కార్తీక మాసంలో చేసినట్లయితే ఆటంకాలు తగ్గుతాయి. మరియు నిత్యము ఈ కార్తీక మాసం మొత్తము కూడా గణపతి ఆరాధన చేయండి. ఎందుకంటే ఈ మాసంలో గణపతి, స్కందుడు, అదేవిధంగా శివుడు, పార్వతి అంటే శక్తి ఆరాధనలు మరియు విష్ణు ఆరాధన అన్నీ కూడా గొప్పగా పనిచేస్తాయి. కాబట్టి మీ జన్మజాతకంలో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ సంబంధించిన ఇబ్బంది వస్తుంది, వివాహం అవ్వట్లేదు అనుకోండి, ఉదాహరణకి అమ్మవారి యొక్క ఆరాధన, అందులో లలిత సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయండి. ఇలా కనుక చేసినట్లయితే 100% కూడా మీకు ఏదైతే జన్మజాతకంలో ఉన్నటువంటి దోషము పరిపూర్ణంగా పోతుంది. కాకపోతే మనస్ఫూర్తిగా చేయండి, ఇంకా మనసును అక్కడ పెట్టి ఒక ఆరాధనా భావంతో చేయండి. ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది. ఫలితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.